నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనీ శ్రీమణి ఛానల్. ఇవాళ నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. ఈ క్యారెట్ ఫ్రై అంటే ఇప్పుడు నేను వేసే పొడులు మాత్రమే వేసి చేయండి, చాలా బాగుంటుంది. చాలామంది అంటే కొంతమంది అనమాట వాటిని ఉడకబెట్టేసి ఈ ముక్కల్ని పప్పుల పొడి వేసి చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తానో ఆ విధంగా చేసి చూడండి. ఈ క్యారెట్ ఫ్రై చపాతీలోకి, అన్నంలోకి, ఎందులోకైనా చాలా బాగుంటుంది. రండి చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాను. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఫ్రై కదా, ఆయిల్ కాస్త పడుతుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, తర్వాత ఆనియన్ ముక్కలు, ఇక్కడ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఇప్పుడు కాస్త సాల్ట్, 2 ఎండుమిర్చి, తర్వాత ఇవి కాస్త ఎర్రబడ్డాక క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. వీటిని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మనకి క్యారెట్ మంచిగా ఉడికేలోపు మనం కొబ్బరి ముక్కల్ని గ్రైండ్ చేసుకుందాం. ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా బాగా వేగిపోయాయి. ఇందులో కారం పొడి, కాస్త పసుపు పొడి, తర్వాత ఎండు కొబ్బరి పొడి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడులు అన్నీ ఈ ముక్కలకి మంచిగా పట్టాలి. ఇక్కడ మనం వేసింది ఏం వేయలేదు, ఒక కారం పొడి, పసుపు, కొబ్బరి పొడి అంతే. చూడండి, ఇలా ముక్కలకి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 3 మినిట్స్ మగ్గనిద్దాం. మసాలా ఆ పొడి అంతా దానికి పట్టాలి కదా, సో 3 మినిట్స్ మంచిగా మగ్గనిద్దాం. ఇక్కడ ఏంటంటే క్యారెట్ ఫ్రై అంటేనే ఖచ్చితంగా కొబ్బరి కాంబినేషన్ ఉంటేనే బాగుంటుంది, ఎండు కొబ్బరి. ఇంకొకటి అంటే కొంతమంది లేకుండా కూడా చేసుకుంటాం అని కూడా అనేవాళ్ళు ఉంటారు. లేకుండా కూడా చేసుకోవచ్చు, బట్ ఎండు కొబ్బరి పొడి పడితేనే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే క్యారెట్ కాస్త తీయగా ఉంటుంది కాబట్టి కారం పొడి కాస్త ఎక్కువ వేసుకున్నా పర్లేదు, తక్కువ తినేవాళ్ళు చూసి వేసుకోండి. మన గోంగూరలో కూడా అంతే కదా, వెల్లుల్లి గోంగూర కాంబినేషన్, టొమాటో వెల్లుల్లి కాంబినేషన్, వీటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలానే ఇప్పుడు ఇక్కడ క్యారెట్ ఫ్రైలోకి కొబ్బరి పొడి అన్నది ఖచ్చితంగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. సో మీరు కూడా ఈ విధంగా చేయండి. నేనైతే ఈ విధంగా చేస్తాను, మీరు ఏ విధంగా చేస్తారో కమెంట్ చేయండి. ఇలానే చేయండి అని నేను చెప్పను, బట్ ఈ విధంగా చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి, రైస్లోకి, ఇప్పుడు మనం పప్పు, అన్నం, క్యారెట్ ఫ్రై ఇలా ఈ కాంబినేషన్ బాగుంటుంది. సో ఇలా ముందే నైట్ క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నారంటే క్యారెట్ ఫ్రై ఈజీగా అయిపోతుంది, 5 నిమిషాలలో క్యారెట్ ఫ్రై. ఇంకొకటి ఏంటంటే కొబ్బరి పొడి కూడా ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకుంటే పర్వాలే. నేను ఇక్కడ ఇప్పుడు కొట్టుకున్నా కాబట్టి కాస్త నాకు టైం అంటే పెద్ద టైం ఏం పట్టలేదు, జస్ట్ అది గ్రైండ్ చేసుకోవాలి అనే ఒక టెన్షన్ ఉంటుంది. అదే మనం నైట్ క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నామంటే ఆరామ్సే క్యారెట్ ఫ్రై చేసేసుకోవచ్చు. కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది, క్యారెట్ ఫ్రై కదా, మనం వాటర్లో ఉడికించట్లేదు కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుంది. సో ఈ క్యారెట్ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి, మన క్యారెట్ ఫ్రై రెడీ. స్మెల్ అయితే చాలా బాగుంది.
అంటే పిల్లలకు మామూలుగా తినరు కదా, క్యారెట్ తినడానికి ఇష్టపడరు. ఇలా చేసి పెట్టండి, ఇలా పొడి పొడిగా, పిల్లలకి నచ్చుతుంది. కాస్త క్రిస్పీగా ఉంటే పిల్లలు కూడా ఇష్టపడి తింటారనమాట. సో మీరు ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఎలా చేస్తారో చెప్పండి, నేను కూడా ట్రై చేస్తా మీరు చెప్పినట్లు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.